చెప్పుకోటానికి గడప తొక్కి వచ్చిన ఆడబిడ్డతో రాజకీయం ఏంట్రా? ఈ ఒక్క మాట చాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు, టీడీపీ సోషల్ మీడియాకు తేడా ఏంటో. ఈ భూమిపై రాజకీయంగా, రాజకీయ మహిళలతో, రాజకీయ వ్యక్తిత్వంలోనే టార్గెట్స్ ఉంటాయి. ఒక్క టీడీపీలోనే, ఈ తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియాలో మాత్రమే వ్యక్తిత్వ హననం, లబ్ధిదారులతో ప్రజలను హింసించే రాజకీయం నడుస్తుంది. ఎస్, ఈ మాట అనటానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చరిత్ర అదే, నడుస్తున్న వాస్తవం కూడా అదే. అసలు గీతాంజలి అనే మహిళ ప్రభుత్వ పథకంతో లబ్ధి పొందిన అమ్మాయి, ఇద్దరు ఆడబిడ్డల తల్లి. తన ఆనందం వ్యక్తం చేస్తే అసలు టీడీపీ సోషల్ మీడియాకు ఏం పని? ప్రతి ఒక్కరికి మీ బ్రెయిన్లో ఉన్నంత కుట్ర, కుతంత్రం ఉండదు. ఆనందంలో చెప్పిన మాటలను గుడ్డుపై ఈకలు పీకినట్లు పీకుతారా? ఇలాంటి లుచ్చానా కొడుకులతో పార్టీని నడపబట్టే కదా ఇప్పుడు ఈ స్థాయికి దిగజారింది చంద్రబాబు గారు. అమ్మఒడి ఎంత పడితే నీకెందుకురా లుచ్చాస్? ఇంత తక్కువ వేస్తున్నాడని దమ్ముంటే జగన్ని తిట్టు, ప్రభుత్వాన్ని విమర్శించు. అంతేకాని ఆ ఆడబిడ్డతో రాజకీయం ఏంట్రా అల్లారా? అందరూ మీలా దులిపేసుకునే మనుషులు ఉండరు. జనమంటే సున్నితంగా ఉంటారు. సమాజమంటే భయం, బ్రతుకంటే భారం, కుటుంబమంటే ప్రాణం, పరువంటే ప్రాణం కంటే మిన్న. నలుగురిలో నలుగురితో కలిసి తిరిగే సమాజంలో ఓ ఇద్దరు ఆడపిల్లల తల్లిపై నీ అజయ్ చౌదరి సజ్జా, స్వాతిరెడ్డి, అమెరికాలో తిరిగే యష్ ఎందుకు కామెంట్స్ చెయ్యాలి? మీ పార్టీ సోషల్ మీడియాకు ఏం పని? ఆ తల్లి మాట్లాడిన మాటల్లో తప్పుంటే ఇచ్చిన జగన్ని తిట్టు, ప్రభుత్వాన్ని ప్రశ్నించు. అంతేకాని ఆడపిల్లను టార్గెట్ చేయటం ఏంట్రా? థూ, మీ బతుకులు చెడా. ఇద్దరు చిన్నపిల్లల తల్లి చంద్రబాబు ఆత్మహత్య చేసుకుంటే ట్రోల్స్కి చనిపోలేదు అంటూ కవరింగ్ ఇప్పిస్తున్నారే. అసలు ఆడబిడ్డ కుటుంబం రోడ్డున పడిందన్న కనీస జాలి లేదా? ఎవరైనా ఓ వీడియో చేస్తే ముందుగా దాని కింద ఉన్న కామెంట్లు చూస్తారు. ఇంతవరకే వాళ్లకు, చేసినోళ్లకు తెలుస్తుంది. అలాంటి అమ్మాయి వీడియోల కింద అంత నీచాతి నీచంగా టీడీపీ వాళ్లు కామెంట్లు బరితెగించి పెడుతున్నారంటే ఎలాంటి లుచ్చా, లఫూట్కాలతో పార్టీని నడుపుతున్నారో అర్థం కావటం లేదా చంద్రబాబు గారు? ఎప్పుడు చూడు ఏడుపులే ఏడుపులు. ఒకరు నవ్వితే ఓర్వలేని రకంగా తయారైంది తెలుగుదేశం పార్టీ. ఒకరు చల్లగా ఉంటే భరించలేని పార్టీ టీడీపీ. ఒకరు ఆనందంగా తింటున్నారంటే ఈర్ష్యతో అంతం చేసే పార్టీ టీడీపీ సోషల్ మీడియా. ఏ రోజైనా పేదలు అనే పదం టీడీపీ నోట వెంట వచ్చిందా? అమ్మ తోడుగా ఒక్క సాక్ష్యమైనా చూపించండి చంద్రబాబు గారు. ఓ పేదోడు ఈ చంద్రబాబు వల్ల బాగుపడ్డాను అని వీడియోలు చేసి చూపించుకోవచ్చు కదా చంద్రబాబు గారు. గీతాంజలిని చంపింది టీడీపీ సోషల్ మీడియా కాదా అంటే సోషల్ మీడియా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట అది ముమ్మాటికి టీడీపీ చేసిన హత్య అని ప్రతి మహిళ అంటుంది. ప్రతి ఇంట్లో కూతురు ఉండాలిరా, ఆడపిల్ల ఉంటేనే కదరా అమ్మాయి ఎలా ఉంటుంది, ఎంత సున్నితంగా ఉంటుందో, ఎలాంటి ఆలోచనలతో ఉంటుందో తెలిసేది. ఆడపిల్ల ఉంటేనే కదా ఇంటికి కళ, ఆడబిడ్డ ఉంటేనే కదరా సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలిసేది. ఆడపిల్ల ఉంటేనే కదరా ప్రకృతి మార్పులు ఏంటో తెలిసేది. ఆడపిల్ల ఉంటేనే కదరా సహనం అంటే ఏంటో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పంచాలో, ఎక్కడ తుంచాలో తెలిసేది. అసలు ఆడపిల్ల ఇంట్లో ఉంటే మన జీవితమే కాదురా మరో జీవితం కళ్లకు కనిపిస్తుంది. అదిరా ఆడబిడ్డంటే. ఇలాంటి కనీస ఆలోచన, అవగాహన ఏమీ లేని వ్యక్తులతో, నీచాతి నీచ నికృష్టపు ఆలోచనలు ఉన్న మనుషులుగా, పశువులతో మీ టీడీపీ సోషల్ మీడియా నడిపితే ఇలాగే ఉంటుంది చంద్రబాబు గారు. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, చంద్రబాబుకు ఆడబిడ్డ విలువలే తెలియవు. కుటుంబం, జీవితమంటే రాజకీయమే. ఆయనకు కూతురు ఉంటే తెలిసేది. ఇక లోకేష్ అంటారా, ఓ చెల్లి లేదు, ఓ అక్క లేదు. ఇంకెక్కడ తెలుస్తుంది ఆడపిల్ల మనసు, వారి ఆలోచనలు? అందుకే ఆ పార్టీ సోషల్ మీడియా అలా ఏడ్చింది. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఇది పార్టీల గురించి రాసింది కాదు. ఓ బిడ్డ తండ్రిగా, ఓ చెల్లికి అన్నగా, గీతాంజలి మరణం తర్వాత గుండెల నుండి వచ్చిన ఓ స్పందన. మీకో స్పందన ఉంటుందని కాదు, సమాజంలో ఇంకా మిగిలే ఉంది అని చెప్పటానికి మాత్రమే.